ఈ రోజు నుండి మనం భాగవతం దశమ స్కందాన్ని చెప్పుకోబోతున్నాం. భాగవతం ఒక పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. మనకి వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలని అందించడం జరిగింది. అంటే 18 పురాణాలని. ఈ 18 పురాణాల్లో కూడా భాగవతం చాలా ప్రశస్తమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, చాలా ప్రచారంలో ఉన్నటువంటిది, చాలా గొప్ప గ్రంథం. 24,000 శ్లోకాలతో వ్యాస మహర్షి ఈ భాగవతం అనేటువంటి పురాణాన్ని మనకు అందించాడు. భాగవతం శ్రీ మహావిష్ణువు యొక్క అవతార గాథలతో, చిత్ర విచిత్రమైనటువంటి కథలతో కూడుకున్నటువంటి గ్రంథం. అనేక మంది భక్తుల యొక్క కథల్ని చక్కగా అందించినటువంటి గ్రంథం ఈ భాగవతం. ఇది కేవలం కథల యొక్క సంపుటి మాత్రమే కాదు, అగాధమైనటువంటి ఆధ్యాత్మిక లోతులలో విరాజిల్లే ఆనంద రసామృత సాగరం ఈ భాగవతం. ఈ భాగవతానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భాగవతం ఇందులో ఉన్నటువంటి భక్తుల యొక్క గాథల్ని కనుక మనం విని వాటిని కనుక అర్థం చేసుకున్నట్లయితే భగవంతుని మీద భక్తి చక్కగా వృద్ధి అవుతుంది. సమస్త వేదాల యొక్క సారము కూడా ఈ భాగవతంలో కథల రూపంలో అందించడం జరిగింది. అలాగనే 18 పురాణాల్లో శ్రేష్టమైనటువంటిది, అగాధమైనటువంటి ఆధ్యాత్మిక లోతులతో కూడుకున్నటువంటిది. కొన్ని గాథల్ని వింటుంటే హర్షంతో మన యొక్క రోమాలన్నీ కూడా నిక్కబడుచుకుంటూ ఉంటాయి. హర్ష పులకిత గాత్రులు అని అంటుంటారు. అంటే హర్షంతో అలా పులకరించిపోతుంది, ఒళ్ళు గగురు పొడిచేటువంటి గాథలు ఉన్నాయి. కలియుగంలో మానవులకి అతి సులభంగా భగవంతుడి వైపుకి తిరగటానికి, మోక్ష మార్గాన్ని ప్రయాణించడానికి చక్కగా మార్గం చూపించేటువంటిది ఈ భాగవతం. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేసినట్లయితే తప్పకుండా ముక్తి లభిస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఈ మూడింటిని కలిగించేటువంటిది ఈ భాగవతం. ఇది వ్యాసుని కలం నుంచి జాలువారినటువంటిది ఈ గ్రంథం. శుకుని యొక్క గళం నుంచి స్రవించినటువంటిది. అలాగనే పరమభక్తుడైనటువంటి పరీక్షిత్తు యొక్క హృదయ కమలంలో నిలిచిపోయినటువంటిది ఈ గ్రంథం. భాగవతం అనేటువంటి పేరులో 5 అక్షరాలు ఉన్నాయి. అందుకే ఈ భాగవతమును పంచాక్షరీ మంత్రము అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో 5 అక్షరాలు ఉన్నాయి. భ, గ, వ, త, ము అని. భ అంటే భక్తిని, గ అంటే ఘనమైనటువంటి జ్ఞానాన్ని, వ అంటే వైరాగ్యాన్ని, త అంటే తపస్సుని, ము అంటే ముక్తిని సూచించేటువంటివి ఈ 5 పదాలు కూడా. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను వెంటబెట్టుకొని తపస్సు ద్వారా ముక్తిని అందుకోండి అనేటువంటి సందేశం మనకి భాగవతం ఇస్తుంది. మరైతే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఈ భాగవతం వల్ల నిజంగా కలుగుతాయా? ఏదో ఊరికినే చెబితే మనం వింటమేనా అని అంటే, ఈ భాగవతం భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తిని కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఈ గ్రంథాన్ని మనకి అందించినటువంటి వ్యాసుడు మానవుల్లో భక్తిని పెంపొందించడం కోసమే ఈ భాగవతం అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఎందుకనంటే ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్క లక్ష్యంతో, ఒక్కొక్క ఆశయంతో మహాత్ములైనటువంటి వాళ్ళు మనకు అందించారు. రామాయణము, మహాభారతం ఉన్నాయంటే ఇతిహాసాలు. ఇతిహాసాలంటే అందులో అనేకమైనటువంటి ధర్మాలను తెలియజెప్పడం జరిగింది. రామాయణం ఉన్నదంటే మానవుడు తన యొక్క జీవితాన్ని ఏ రకంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలో తెలియజెప్పడం అందులో ప్రధానమైనటువంటి ఆశయం.
ఎందుకనంటే రాముడు ఒక సామాన్య మానవుడిలాగా ఈ లోకంలో ఎలా జీవించాలో మానవులందరికీ మార్గదర్శిగా ఉండి మనకి చూపించడం జరిగింది. మరలాగే మహాభారతం ఉందనంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఇతిహాసం. మహాభారతం వంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాదు. ఎందుకనంటే ఇది కేవలం ఏదో ఒక విషయాన్ని అంటే జరిగినటువంటి గాథని తెలియజేయటం మాత్రమే కాకుండా ధర్మతత్వజ్ఞులైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం అని భావించేటట్లుగా, ఆధ్యాత్మికులు ఇది వేదాంతం అని అనుకునేటట్లుగా, ఐతిహాసికులైనటువంటి వాళ్ళు ఇది ఒక ఇతిహాసము అంటే ఇది జరిగినటువంటి గాథ అని అనుకునేటువంటి పద్ధతిగా, లాక్షణికులైనటువంటి వారు ఇది సర్వలక్ష్య సంగ్రహమని, అలాగనే నీతి విచక్షణులు నీతిని కోరుకునేటువంటి వాళ్ళు ఇది నీతి శాస్త్రమని, కవి పుంగవులైనటువంటి వాళ్ళు ఇది మహాకావ్యమని, ఇలా ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో ధర్మశాస్త్రంగా, అర్థశాస్త్రంగా, కామశాస్త్రంగా, మోక్షశాస్త్రంగా అన్ని విషయాల్ని కూడా అందించినటువంటిది మహాభారత ఇతిహాసం. ఇక పురాణాలకు వచ్చినప్పటికల్లా మనకు అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి. బ్రహ్మపురాణం, విష్ణు పురాణం, శివపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, గరుడ పురాణం, ఇలా రకరకాలైనటువంటి పురాణాలు. ఈ పురాణాలన్నీ కూడా ఏదో ఒక ప్రధానమైనటువంటి దేవతని ఆధారం చేసుకొని దాని చుట్టూ కథలు అల్లుకుంటూ వచ్చినటువంటి. కానీ భాగవతం మాత్రం అనేక మంది భక్తుల యొక్క కథల్ని, భగవంతుని కోసం తప్పించిపోయినటువంటి ఆ భక్తుల యొక్క కథల్ని ఈ భాగవతంలో మనకి వ్యాస మహర్షి అందించడం జరిగింది. ఎందుకనంటే ఆ భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం కనుక తెలుసుకున్నట్లయితే, ఆ భక్తుల యొక్క మహిమల్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనలో కూడా అటువంటి భక్తి కలగాలని, అటువంటి భక్తితో భగవంతుడికి దగ్గర కావాలని, ఆ తర్వాత భగవంతుడిని తెలుసుకోవాలని, ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత భగవంతుడికి దగ్గరై ఆ భగవత్ తత్వంతో మనం లీనమైపోయి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవాలని వ్యాస మహర్షి ఈ భాగవతాన్ని మనకు అందించడం జరిగింది. ఒకసారి భక్తి కనుక కలిగితే ఏమిటి ప్రయోజనం అంటే, ఈ భక్తి కనుక కలిగినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఈ భక్తి జ్ఞానాలు రెండూ కనుక ఉన్నట్లయితే అది మనలో వివేకం ద్వారా వైరాగ్యాన్ని కలిగిస్తుంది. ఎవరిలో అయితే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మూడు ఉంటాయో అతడు దేహాభిమానాన్ని విడిచిపెట్టి పరమాత్మ కొరకు తపిస్తాడు. అదే తపస్సు. తపస్సు అని అంటే ఎక్కడో ముక్కు మూసుకొని అరణ్యాల్లో కూర్చొని మాల తిప్పుకోవటం కాదు. తపస్సు అని అంటే తపించటం. అయితే దేనికి తపించటం? మానవులందరూ కూడా అనేక విషయాల్లో తప్పిస్తూనే ఉంటారు. కొంతమంది డబ్బు కోసం తప్పిస్తూ ఉంటారు, కొంతమంది భార్యా బిడ్డల కోసం తప్పిస్తుంటారు, కొంతమంది భర్త కోసం తప్పిస్తుంటారు, కొంతమంది పదవుల కోసం తప్పిస్తుంటారు, కొంతమంది రకరకాలైనటువంటి వస్తువుల కోసం తప్పిస్తూ ఉంటారు. ఇలా ఎంతమందో ఎన్నో రకాలైనటువంటి తపనలు పొందుతూ ఉంటారు. అయితే ఈ తపనలు ఏవి కూడా తపస్సులు కాదు. ఈ పత దాన్ని తిరగేస్తే పత, ఇవన్నీ పతనం చేసేటువంటివి. కానీ భగవంతుడి కోసం తప్పించావా అది గొప్ప తపస్సు అవుతుంది. భగవంతుడి కోసం కనుక ఆరాటపడ్డావా ఆ ఆరాటం కూడా నీకు మనస్సుని ప్రశాంతత ఇస్తుంది. అందువల్ల భగవంతుడి కోసం తప్పించాలి. అలా తప్పిస్తేనే ముక్తి, అదే కైవల్యం, అదే జీవన్ముక్తి, అదే మోక్షం. కాబట్టి భాగవతం అనేటువంటిది మోక్షానికి దారి తీసేటువంటిది. అందుకనే పరీక్షిత్ మహారాజు ఆయనకి 7 రోజుల్లో మరణం వస్తుందని శాపం. 7 రోజుల్లో ఆ పరీక్షిత్తుని తక్షకుడు అనేటువంటి సర్పం కాటు వేసి మరణిస్తాడని, 7 రోజుల్లో మరణిస్తాడు అని అనుకున్నటువంటి ఆయన మరి ఎట్లా ఈ 7 రోజులు నా జీవితాన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శుక మహర్షి వచ్చాడు. ఆయన అడిగాడు, ఓ మహాత్మా, మోక్షాన్ని అందుకోవటానికి 7 రోజులు చాలని. ఆయన చెప్పాడు 2 గడియలు చాలు అని. ఎందుకనంటే ఆ రకమైనటువంటి పరిపక్వత సంపాదించినట్లయితే ఎంత టైం కావాలనేటువంటి దాంతో లెక్కలేదు. అందుకే పరీక్షిత్ మహారాజు అలా 7 రోజుల్లో ఆ శుక మహర్షి ద్వారా ఈ భాగవతాన్ని విని మోక్షాన్ని పొందటం జరిగింది. అయితే నిజంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఈ భాగవత కథా శ్రవణం వల్ల లభిస్తాయా అని అంటే, ఈ అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు
పరమజ్ఞాని అయినటువంటి వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే వేదాలను విభాగించినటువంటి వాడు వేదవ్యాసుడు. అటువంటి వేదవ్యాసుడు పరమ జ్ఞానస్వరూపుడు. మరి ఆయన ఈ గ్రంథాన్ని రచించిన తర్వాత దీన్ని తన కుమారుడైనటువంటి శుకుడికి బోధించి ఆయన ద్వారా ఈ లోకంలో ప్రచారం గావించాడు. మరి ఆ శుకుడేమో పరమ వైరాగ్యమూర్తి. ఎందుకనంటే ఆయన తల్లి గర్భంలోనే 16 సంవత్సరాల పాటు ఉండి బయటికి రాకపోతే రావయ్యా రావయ్యా అని అడుగుతా ఉంటే, అమ్మో ఈ లోకంలోకి నేను రాను, ఈ లోకమంతా కూడా లోపభూయిష్టమైనటువంటిది అని చెప్పి అందులో ఉంటే, అప్పుడు సాక్షాత్తు భగవంతుడే నీకేం పర్వాలేదు, నీలాంటి వైరాగ్యమూర్తి ఈ లోకంలోకి వచ్చినా ఏది కూడా నిన్ను ఆకర్షించలేదు అని చెప్పి అదిగో ఆయన్ని బయటికి రప్పించడం జరిగింది. అటువంటి పరమ వైరాగ్యమూర్తి శుకుడు, పరమ జ్ఞానస్వరూపుడు వేదవ్యాసుడు, పరమ వైరాగ్యమూర్తి ఈ శుక మహర్షి. మరి దీన్ని విన్నటువంటి పరీక్షణ్ మహారాజు విని భాగవతాన్ని తన యొక్క హృదయంలో నిలుపుకున్నటువంటి పరీక్షణ్ మహారాజు పరమ భక్తాగ్రేసరుడు. ఏమిటంటే ఆయన భక్తి ఏమిటంటే అందరూ పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఎప్పుడో భగవంతుడి వైపు తిరుగుతారు. కొంతమంది జీవితం అంతా భగవంతుడి వైపు తిరగకుండానే వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటారు, వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కొంతమంది మాత్రమే సార్థకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఎందుకనంటే మనం పుట్టింది ఎందుకు అనేటువంటి ఆలోచన ఒక్కసారైనా చేస్తే కానీ, మనం పుట్టింది పరమాత్మని అందుకోవటానికి, భగవంతుని గురించి తెలుసుకోవటానికి, నేను తెలుసుకోవటానికి, నా స్వరూపంలో నేను నిలవటానికి అనేటువంటి విషయం ఈ ప్రశ్న వేసుకున్నటువంటి వాడికి తెలుస్తుంది, మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికీ తెలియదు. అలా 199 మంది ఈ లోకంలో పుట్టారు, పెరిగారు, పోయారు, అంతే. పుట్టేటప్పుడు మొండిమలతో పుడతారు, పోయేటప్పుడు మొండిమలతో పోతారు. ఈ ఉన్నంతసేపు మాత్రం ఒకటే ఆరాటం, ఓ నాకు అవి కావాలి, ఇవి కావాలి, అది నాది, ఇది నాది అని చెప్పి ఆరాటపడి వదిలిపెట్టిపోయే వాటన్నిటిని సంపాదించుకొని ఖాళీ చేతులతో పోతారు. అలా కాకుండా ఈ వదిలిపెట్టిపోయే వాటి మీద కాకుండా తీసుకెళ్లే దాని మీద ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళే జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళు. అందుకే మహాత్ముడైనటువంటి పరమ భక్తాగ్రేసరుడైనటువంటి పరీక్షణ్ మహారాజు ఈ భాగవత గాథల్ని శుక మహర్షి ద్వారా విని ఆ మొత్తాన్ని తన హృదయంలో నిలుపుకున్నాడు. అలా హృదయంలో నిలుపుకున్నటువంటి పరమ భక్తాగ్రేసరుడు ఆయన పుట్టక ముందే తల్లి గర్భంలోనే పరమాత్మ దర్శనం చేసుకున్నటువంటి వాడు. కాబట్టి అంతటి మహాత్ముడైనటువంటి వాడు కనుక ఒక ఆయన జ్ఞానస్వరూపుడు, ఒక ఆయన వైరాగ్యమూర్తి, ఇంకొక ఆయన పరమ భక్తాగ్రేసరుడు. మరి ఈ జ్ఞాన, భక్తి, వైరాగ్య ఈ ముగ్గురు యొక్క కలయికతో కూడినటువంటిది ఈ భాగవతం. పరమ జ్ఞానమూర్తి రాశాడు, పరమ వైరాగ్యమూర్తి చెప్పాడు, పరమ భక్తుడైనటువంటి వాడు విన్నాడు. కాబట్టి మనం కనుక ఈ భాగవతాన్ని వినవలసినటువంటి పద్ధతిలో విన్నట్లయితే, తెలుసుకోవాల్సినటువంటి పద్ధతిలో తెలుసుకున్నట్లయితే మనం కూడా ఈ భాగవతం ద్వారా పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాం, మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఒక హేతువాది లేదా నాస్తికుడు ఏమిటయ్యా ఈ భాగవతం వల్ల ప్రయోజనం అని అడిగాడట. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు, చెప్పిందంతా వినరు. చాలామంది ఏమిటంటే మంచి మంచి మాటలు వినటానికి వాళ్ళకి మనసు రుచించదు. ఏవైనా పనికిరానటువంటి పోసుకోని మాటలు కనుకైతే బాగా వినాలనిపిస్తూ ఉంటుంది. అందుకని మీరు చూస్తుంటారు ఆ ఇళ్ల పక్క వాళ్ళందరూ చేరి ఆ బయట అరుగు మీదనో ఎక్కడో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత 2 గంటలు కానీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ తెప్పు లేకుండా వాళ్ళకి ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయో, ఎన్ని విషయాలు చెప్పుకుంటుంటారో, ఎంత ఇంట్రెస్ట్గా వింటుంటారో. పొయ్యి మీద పెట్టినటువంటి ఆ గిన్నె మాడిపోతున్నా గుర్తురాదు, ఆ అన్నం మాడి వాసన వస్తున్నా గుర్తురాదు, అక్కడే ఉంటారు. కానీ ఏదైనా కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విషయాలను చెప్పుకునే కాడ కూర్చోవాలంటే ఎప్పుడు లేచి వెళదామా అని పాపం ఆరాట పడతా ఉంటారు. ఎందుకనంటే పాపం వాళ్ళు ఆ రకమైనటువంటి వాసనలతో ఈ లోకానికి వచ్చారు, ఆ రకమైనటువంటి బ్రతికారు అంతకుముందు. అందుకని ఆ బ్రతికినటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ బ్రతుకు వైపుకే దారి తీస్తూ ఉంటుంది. కానీ ఏ కొద్ది మందో 100కి 1 2 వాళ్ళు మాత్రమే ఈ పరమాత్మ జ్ఞానాన్ని అందుకోవటానికి, ఈ భక్తుల యొక్క గాథలు వినటానికి, ఈ పరమాత్మ వైపుకి తిరగటానికి, ఈ మోక్షాన్ని పొందటానికి, ఈ జన్మని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నాస్తికుడైనటువంటి వాడు దేవుడు లేడనంటాడు.
ఇవి ఉంటే చూపించమని అంటాడు. ఆయన ఉంటే చూపించాలంట. కాబట్టి ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఏమిటి భాగవతం వల్ల ప్రయోజనం అని అంటే, అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ స్వామీజీ అన్నాడట, అయ్యా ఏంటి భాగవతం 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 అనేది 10 సార్లు గబగబా అన్నాడు. ఓ ఇదేమిటి నేను అంటాను భాగవతం 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 అన్నాడు. భాగవతం భాగవతం అని అంటే భాగవతం 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 అదేనయ్యా దీని ప్రయోజనం. భాగవతం కనుక వింటే బాగవుతాం, మన యొక్క జీవితం బాగుపడుద్ది, అదిగో అదే భాగవతం వల్ల ప్రయోజనం అని అన్నాడు. సర్వకాలాలకి, సర్వ దేశాలకి, సర్వ మానవులకి ఆదర్శ జీవన మార్గాన్ని అందించేటువంటిది ఈ భాగవతం అనేటువంటి విషయం మనకి భాగవత కథా శ్రవణం వల్ల మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. అందువల్ల ఇటువంటి ఈ భాగవత గ్రంథాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భాగవతంలో మనం 10వ స్కందాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భగవానుని యొక్క దివ్య ముఖారవిందమే 10వ స్కందం. దీంట్లో 12 స్కందాలు ఉన్నాయి భాగవతంలో. భారతంలో 18 పర్వాలు ఉన్నాయి, భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12 స్కందాల్లో కూడా రకరకాలైనటువంటి గాథల్ని చెప్పారు. కానీ శ్రీకృష్ణు యొక్క పుట్టుక నుంచి ఆ శ్రీకృష్ణు యొక్క లీలలు, ఆ కృష్ణు యొక్క జీవితం, ఆ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, వాటన్నింటినీ వివరించినటువంటి స్కందం ఈ 10వ స్కందం. అందువల్ల ఈ 10వ స్కందం శ్రీకృష్ణు యొక్క ముఖారవిందం. శ్రీకృష్ణు యొక్క శరీరం అంతా భాగవతం అయితే కాళ్ళు, చేతులు, పొట్ట, మిగిలినటువంటి భాగాలన్నీ మిగిలిన స్కందాలైతే ఆ శ్రీకృష్ణు యొక్క ముఖారవిందమే ఈ 10వ స్కందం. ఇది భాగవతం యొక్క వైభవం. ఫలితం కూడా ఇదే. ఇందులో శ్రీకృష్ణుని మీద భక్తి వరదలై పారుతుంది. ఈ 10వ స్కందంలో భక్తి లభించగానే ఇతరమైనటువంటి చింతలన్నీ కూడా అణిగిపోతూ ఉంటాయి. ఎవరి మనస్సులో భక్తి అనేటువంటిది లేదో అటువంటి వాడి మనస్సులోనే అన్యమైనటువంటి చింతలు చేరతాయి. ఆ అన్యమైనటువంటి చింతల కారణంగా అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే చింత అనేటువంటిది కలిగిందో ఆ చింత అతన్ని చింతింపజేస్తుంది. కానీ భగవంతుడి యొక్క చింత ఉండే అది భగవంతుడి వైపుగా నడిపిస్తూ ఉంటుంది. ఈ భగవత్ చింత ఏమవుతుందంటే భగవత్ చింతనగా మారుతుంది, పరమాత్మ ధ్యానంగా మారుతుంది. ఈ పరమాత్మ ధ్యానము, ఈ పరమాత్మ చింతన ఏదైతే ఉందో అదే మన యొక్క ఆశయం, మన ఆశ్రయం. మనం ఆశ్రయించవలసింది పరమాత్మని. నిరంతరము కూడా ఆ పరమాత్మ చింతనలో ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నప్పటికీ, ఎవరితో ఏం మాట్లాడుతున్నప్పటికీ, కూర్చున్నప్పటికీ, నిలబడినప్పటికీ, నడుస్తూ ఉన్నప్పటికీ, పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్నన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శసన్, ప్రలపన్, విసృజన్, గృహణన్, ఉన్మిషన్, నిమిషన్నపి అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఏమి చేస్తున్నప్పటికీ కూడా ఆ భగవంతుడి యొక్క నామస్మరణ, ఆ శ్రీకృష్ణు యొక్క నామస్మరణ, ఆ వాసుదేవ నామస్మరణ అది రుచిని కలిగిస్తూ ఉంటుంది. ఈ 10వ స్కందం శ్రీకృష్ణ భగవానుని యొక్క అమృత చరితం. శ్రీకృష్ణు యందు లయించినటువంటి మనస్సు అది తరిస్తుంది. లౌకిక ప్రపంచంలో తిరుగుతూ ఈ ప్రపంచంతో ముడిపడి ఉన్నటువంటి మనస్సు అంతర్ముఖమై అంటే లోపలికి వచ్చి ఆ శ్రీకృష్ణు యొక్క పాదాల యందు నిరంతరము కూడా నిలిచిపోతుంది. సామాన్యంగా మానవుడికి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల గురించి ఆలోచిస్తాడు. నాకు డబ్బు కావాలి, నాకు వస్తువులు కావాలి, నాకు సుఖం కావాలి, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి అనేటువంటి భావనతో ఎల్లప్పుడూ కూడా మనస్సు ప్రాపంచికమైనటువంటి వస్తువుల యందు, విషయాల యందు, భోగాల యందు, వ్యక్తుల యందు తిరుగాడుతూ ఉంటుంది. అలా తిరుగాడేటువంటి ఈ మనస్సుని వెనక్కి తెప్పించి అది మన హృదయంలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మ యందు నిలపటానికి చక్కగా ఈ భక్తి, ఈ భాగవత గాథ మనకి ఉపయోగపడుతుంది. ఏమండి ప్రపంచంలో తిరిగితే ఏమవుతుంది నష్టం మనకి మనస్సుకి అనంటే,
ఈ మనస్సు అనేటువంటిది ఒక ఇనప ముక్క లాంటిది. ఇనప ముక్కని కనుక మట్టిలో వేస్తే తుప్పు పట్టుద్ది, నిప్పులో కనుక వేస్తే పట్టిన తుప్పు కూడా వదులుద్ది. అదేవిధంగా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మన మనసుని వేస్తే తుప్పు పట్టిపోద్ది, పనికి రాకుండా పోద్ది, చెడిపోద్ది. అలా కాకుండా పరమాత్మ యందు కనుక ఉంచామా, పట్టిన తుప్పు కూడా వదిలించేసి, శుభ్రం చేసి, నిర్మలం చేసి, శుద్ధం చేసి, అదిగో ఆ పరమాత్మ యొక్క ప్రకాశం అందులో కనపట్టేట్టుగా చేస్తుంది. అందుకనే మన మనస్సు ఎల్లప్పుడూ కూడా ప్రాపంచికమైనటువంటి విషయాల యందు కాకుండా పరమాత్మ యందు ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. తన యొక్క పుత్రుడు కానటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రేమతో పెంచింది యశోద. ఆమెకు కలిగినటువంటి కుమారుడు కాదు, కానీ ఎంత ప్రేమతో పెంచింది, అది వర్ణనాతీతం. ఆ యశోద యొక్క ప్రేమ వర్ణనాతీతం. అందుకే శ్రీకృష్ణుడు యశోదానందనుడు అని అనిపించుకోవడానికి చాలా ఆనందపడతాడు, నందనందనుడు అని అనిపించుకోవడానికి ఆయన చాలా ఆనందపడతా ఉంటాడు. తన కుమారుడు కానిటువంటి వాడిని ఎంతో ప్రేమతో పెంచింది యశోద. అయితే ఎంత ప్రేమగా పెంచినా ఎప్పుడో ఒకప్పుడు మరి తనవాడు కాదు గనక వెళ్ళిపోవాల్సిందే కదా, ఆయన అలా వెళ్ళిపోయాడు. మరి ఆయన వెళ్ళిపోతే ఎంత దుఃఖం కలిగింది యశోదకి. కళ్ళు కాయలు కాచిపోయినాయి, కళ్ళ వెంట నీరు కారి 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 ఇక లోపల నీరు లేకుండా ఆవిరై ఇంకిపోయింది. అంతదాకా ఏడ్చింది ఆమె. అంతా దుఃఖమే, అంతా ఆవేదనే. ఆ ఆవేదనని భగవంతుడికి నివేదనగా మార్చుకుంది యశోద. అందుకనే ఆమె జీవితం ధన్యమైంది. అదేవిధంగా మనం కూడా మనవి కానటువంటి సంపదల్ని మనవిగా ప్రేమిస్తూ ఉంటాం. నా ఇల్లు అంటాం, నా డబ్బు అంటాం, నా వస్తువు అంటాం, నా భార్య, నా భర్త, నా బిడ్డ. నిజంగా మాట్లాడితే ఇవి ఏవి కూడా మనవి కానే కాదు. మనవి కాకపోయినా మనవి మనవి, నావి నావి అని అంటూ వాటి మీద విపరీతమైనటువంటి ప్రేమను పెట్టుకుంటూ ఉంటాం. మరి మనవి కానివి కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మనం విడిచిపోతాయి. వాటిని మనమన్నా విడిచిపోతాం, మనం అవన్నా విడిచిపోతాయి. ఎంతో బ్రహ్మాండంగా, ఎంతో కోరికతో చాలా డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నాం, బ్రహ్మాండమైన భవనం కట్టించుకున్నాం. కొంతకాలం తర్వాత నువ్వైనా దాన్ని వదిలిపెట్టిపోతావు, లేదా నిన్నైనా అది వదిలిపెట్టిపోతుంది. ఏదో పరిస్థితిలో అమ్ముకోవాల్సి రావచ్చు, పడేయాల్సి రావచ్చు, లేదా నువ్వే దేహాన్ని వదిలిపెట్టిపోవచ్చు. అంటే దానితో నీకు వియోగం తప్పదన్నమాట. అలాగనే భార్య, భర్త, బిడ్డలు, వీళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా ఒకరితో పాటు ఒకళ్ళు వస్తారా? అన్నీ ఇక్కడ విడిచిపెట్టిపోవాల్సినటువంటి. అలాగనే నీ సొమ్ములు, నీ వస్తువులు, నీ భూమి, నీ పదవులు సర్వము కూడా అన్నీ విడిచిపెట్టిపోవాల్సి. నావి కానివి ఏదైతే నావి నావి అని అనుకున్నానో, అనుకొని వాటి మీద మమకారం పెంచుకున్నానో, వాటి మీద ఆసక్తిని పెంచుకున్నానో, వాటి మీద అనురాగాన్ని పెంచుకున్నానో, అవి లేకపోతే నేను జీవించలేను అనేటువంటి స్థితికి చివరికి చేరానో, అవన్నీ ఏదో ఒక నాటికి మనకి దూరం అయిపోతాయి. అలా దూరం అయిపోయినప్పుడు, నిర్దాక్షిణ్యంగా తనని వదిలిపెట్టిపోయినప్పుడు, అప్పుడు భరించలేనటువంటి దుఃఖం, భరించలేనటువంటి ఆవేదన కలుగుతుంది. కాబట్టి మనం అలా నాది కాని వాటిని కాకుండా మనం ఏం చేయాలంటే నాది అనుకున్న దాన్నే ప్రేమించడం మొదలు పెట్టాలి. నాది అనుకున్నటువంటి దాని మీదనే మన యొక్క మనస్సుని లగ్నం చేయాలి. మరి ఏమిటి నాది అనుకున్నది? ఎప్పుడూ విడిచిపోనటువంటిది హృదయేశ్వరుడు. నీ హృదయంలోనే ఉన్నటువంటి ఈశ్వరుడు పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. అదిగో ఈ హృదయంలోనే ఆ పరమాత్మ ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అన్ని భూతాల యొక్క హృదయంలో నేనే ఉన్నాను అని పరమాత్మ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మని పోవేయాలంటే పోతాడా? ఆయన పోవటానికి వీలే లేదు. ఎప్పుడూ మనల్ని అంటిపెట్టుకొని ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ. ఎప్పుడు మనతో ఉండేటువంటి, మనదైనటువంటి, మనమే అయినటువంటి ఆ పరమాత్మని కాకుండా మనది కానటువంటి వస్తువుల మీద మనం ప్రేమను చూపిస్తున్నాం, అభిమానాన్ని చూపిస్తున్నాం, మమకారాన్ని చూపిస్తున్నాం. కాబట్టి ఈ బుద్ధిని మార్చుకొని మనం మనలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి హృదయేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ మీదనే మనం కనుక దృష్టిని పెట్టినట్లయితే, ఆ పరమాత్మతో కనుక మన మనస్సుని కనుక లయం చేసినట్లయితే, ఆ పరమాత్మతో మనం కనుక ఏకమైపోయినట్లయితే, అదే జీవ బ్రహ్మైక్యం.
అదే మోక్షం, అదే ముక్తి. కనుక అటువంటి స్థితిని మనం అందుకోవాలి. ఎప్పుడైతే మనం మనది కానిటువంటి వస్తువుని మనం ప్రేమించామో ఎప్పుడో ఒకప్పుడు మనం అది దూరమైనప్పుడు దుఃఖించాలి. అలా కాకుండా మనదైనటువంటి వస్తువుని, మనదైనటువంటి ఆ పరమాత్మని, ఆత్మని మనం గనక భక్తితో ఆరాధించినట్లయితే అది ఎన్నటికీ మనం వదిలిపెట్టిపోదు. గనక ఎప్పటికీ దుఃఖించాల్సినటువంటి పని లేదు. ఇలా మనదే అయినటువంటి, మన స్వరూపమైనటువంటి ఆ ఆత్మతో మనకు అనుసంధానం కలిగించి, ఆ ఆత్మ మీద, పరమాత్మ మీద భక్తిని కలిగించేటువంటిది, ఆ భక్తిని కలిగించడానికి మనకి దారి చూపించేటువంటిది ఈ భాగవతం. ఈ భాగవత గ్రంథం అది చేస్తుంది. మన మనస్సుని ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే నిలపాలి అని అంటే దానికి దోహదపడేటువంటిదే ఈ భాగవతం. 7 రోజుల్లో ముక్తిని పొందటం ఎట్లా అని పరీక్షణ్ మహారాజు ప్రశ్న వేశాడు శుక మహర్షిని. దానికి శుక మహర్షి సమాధానం చెప్పాడు. శ్రీకృష్ణ కథామృతాన్ని పానం చేయటం ద్వారా నీ మనస్సుని నీ హృదయంలోనే ప్రతిష్ఠించుకున్నటువంటి పరమాత్మ యందు లయింపజేయటమే ఏకైక మార్గము అన్నాడు శుక మహర్షి. అటువంటి శ్రీకృష్ణ కథామృతం కలిగినటువంటి ఈ దశమ స్కందాన్ని శ్రవణం చేయటం ద్వారా మన యొక్క మనస్సుని భగవంతుని యందు లయం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయటానికి మనం శ్రీకృష్ణుని యొక్క కథామృతాన్ని చెప్పుకోవటం ప్రారంభించాలి. మరి ఆ శ్రీకృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా ఈ లోకంలో అవతరించాడు అని మనకి భాగవతం చెబుతూ ఉంది. భాగవతంలో శ్రీ మహావిష్ణువు యొక్క 22 అవతారాలు చెబితే అందులో ప్రధానమైనటువంటిది ఇదిగో ఈ శ్రీకృష్ణుడి యొక్క అవతారం. మరి ఎలా ఆయన అవతరించాడు ఈ లోకంలో అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అది ద్వాపరయుగం అంతం కాబోతున్నటువంటి సమయం. మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం అంటే 17,28,000 సంవత్సరాలు. అలాగనే త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం అంటే 8,64,000 సంవత్సరాలు. ఇక కలియుగం అయితే 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికి 5,000 సంవత్సరాలు గడిచింది. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. ఎవరన్నా కలియుగం అంతమైపోద్ది, అయ్యో ఇంకేముందండి, మీరేం భయపడబాకండి, ఏం పర్వాలేదు, అంతమైపోతే మంచిదే కానీ అంతం కాదు. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. మనం ఎన్ని వేల సార్లు పుడతామో చస్తామో మనకు తెలియదు. మరి ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు అయితే 8,63,800 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అప్పటికి. అంటే కొద్ది కాలమే ఉంది. 125 సంవత్సరాలే ఇక ద్వాపరయుగం ఉందన్నమాట. అదిగో ఆ ద్వాపరయుగం అంతం కాబోయేటువంటి సమయంలో అధర్మం పెచ్చబెరిగిపోయింది. అధర్మపరులైనటువంటి వాళ్ళు, అన్యాయాలు చేసేటువంటి వాళ్ళు, పాపాలు చేసేటువంటి వాళ్ళు ఇదిగో ఇప్పట్లాగానే బాగా పెచ్చబెరిగిపోయారు. రాక్షసుల యొక్క హింసాకాండ బాగా అధికమైపోయింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ చూచినా సరే స్వార్థం అంతే తప్ప ఇక పరమార్థం అంటూ ఏమీ లేదు. సరే, ఇలా పాపులు పెరిగిపోయిన తర్వాత భూదేవి ఈ పాప భారాన్ని మొయ్యలేక కూలబడిపోతూ ఉంది. ఆమె ఎట్లాగో బలం తెచ్చుకొని మళ్ళీ నిలబడితే మళ్ళీ ఈ పాప భారం వల్ల మళ్ళీ ఆమె నిలబడలేకపోతూ ఉంది. ఈమె సహించలేకపోయింది, ఈ బాధని భరించలేకపోయింది. మనం ఎట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి బాధని భరించలేకపోతామో ఆమె కూడా ఆమె శరీరంలో అంటే ఈ భూమి అనేటువంటి శరీరంలో ఉన్నటువంటి బాధని, ఈ పాప భారాన్ని భరించలేకపోతా ఉంది. అందుకని గోరూపాన్ని ధరించి ఆమె బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. అదేమిటండి, ఎందుకు వెళ్ళటం అంటే ఎవరైనా సరే మనసులో ఏదైనా కనుక బాధ కనుక ఉంటే, దుఃఖం కనుక ఉంటే, కష్టం కనుక వస్తే ఏం చేయాలంటే పెద్దల దగ్గరికి వెళ్ళాలి, మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కనుక కూర్చుంటే, వాళ్ళ మాటలు కనుక వింటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం. బృహత్ ఇది బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే బృహత్, చాలా పెద్దది అంటే పెద్దవాడు. కాబట్టి ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళింది. ఆ బ్రహ్మదేవుడు, అమ్మా ఏమిటి, ఎందుకు వచ్చావు, ఏమిటి నీ దుఃఖానికి కారణం ఏమిటని ఆ గోమాతని
అంటే గోమాత రూపంలో ఉన్నటువంటి భూదేవిని అడిగాడు. అడిగితే ఈ భూమాత చెప్పింది, ఈ పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, ఈ పాపల యొక్క పరిస్థితి మరీ విషమించిపోయింది, దుర్మార్గాలు పెచ్చుపెరిగిపోయినాయి, ధర్మం నశించిపోయింది, అధర్మం పెచ్చుపెరిగిపోయింది, దీనివల్ల నాకు జీవితం చాలా కష్టంగా ఉంది అని భూదేవి చెబితే అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు ఏం చేద్దామని. సరే ఆమెను ఓదార్చి, అమ్మా ఏదో ఒక పరిష్కారం చూద్దాం, నేనైతే ఏమి చేయలేను కాబట్టి రమ్మని చెప్పి కైలాసానికి తీసుకొని వెళ్ళాడు. మరి కైలాసంలో పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయనతో చెప్పారు ఈ విషయాలు. చెబితే దీనికి నేను కూడా ఏం చేయలేను కానీ మనం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళదాం అని అనుకొని అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి అందరు కలిసి వెళ్ళారు. దేవతలంతా, దేవేంద్రాది దేవతలతో సహా బ్రహ్మ ఈశ్వరుడు అందరూ కూడా వెళ్ళారు. ఇదంతా ఎందుకనంటే ఒకళ్ళ యొక్క కష్టాన్ని తొలగించడానికి నాకు చేత కాకపోతే ఆ కష్టాన్ని తొలగించే వాళ్ళు ఎవరో వాళ్ళని చూపించడం మహాత్ముల యొక్క లక్షణం. అందుకనే భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే ఆయన తీర్చలేకపోతే తీర్చగలిగినటువంటి వాడిని చూపిద్దామని అక్కడికి తీసుకెళ్ళాడు ఈశ్వరుడి దగ్గరికి. ఆ ఈశ్వరుడు కూడా తీర్చలేడు కనుక ఇద్దరు కలిసి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి అక్కడికి తీసుకొని వెళ్ళారు. సరే అక్కడికి పోయిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు హాయిగా ఆ పాల సముద్రంలో శేషశయనమై అక్కడ పడుకొని ఉన్నాడు. క్షీరసాగరంలో శేషశయనుడై ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని అనేక విధాలుగా దేవతలంతా కూడా ప్రార్థించి ఆయన్ని మేలుకొలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి, ఆయన సర్వవ్యాపి. విష్ణు అని అంటే ఉత్పత్తి అర్థం ఏంటంటే సర్వవ్యాపి అని. అంటే ఆయన మన మాదిరిగా ఏదో ఒక రూపంతో ఉన్నటువంటి వాడు కాదు. మనం అర్థం చేసుకోవడం కోసం వాళ్ళకి రూపాలు కల్పించబడ్డాయే కానీ పరమాత్మ ఏ రూపము లేనటువంటి వాడు, నిరాకారుడైనటువంటి వాడు. అందువల్ల ఆయన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేవాడు కానీ సర్వవ్యాపకంగా ఉంటాడు. ఇప్పుడు ఈ ఆకాశం ఉందనుకోండి, మనకేమైనా కంటికి కనపడుతుందా? అది సర్వవ్యాపకం. వాయువు ఉందనుకోండి, మన కంటికి కనపడుద్దా? సూక్ష్మమైనటువంటిది, అందుకని సర్వవ్యాపకం. ఇలా పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి వాడు, ఆయనకు అన్నీ తెలుసు. మరి దేవతలంతా ఎందుకు వచ్చారో అవన్నీ కూడా ముందుగానే గ్రహించాడు. అయితే వచ్చినటువంటి కారణాన్ని వాళ్ళ ద్వారానే చెప్పించడం కోసం అడిగాడు. అయ్యా ఎందుకు మీరందరూ కూడా కట్టకట్టుకొని ఇంతమంది దేవతలంతా వచ్చేశారు, ఏంటి, దేనికోసం వచ్చారు, ఏమిటి మీకు కావాలి చెప్పండి అని అడిగితే భూదేవి తన యొక్క గోరు మొత్తాన్ని వెళ్ళబోసుకుంది, తన బాధనంతా చెప్పింది. కరిగిపోయాడు శ్రీ మహావిష్ణువు, ఆమెను ఓదార్చాడు. ఓహో, భూలోకంలో ఇటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ భూభారాన్ని అణచవలసినటువంటి అవసరం ఉన్నది కనుక త్వరలోనే భూలోకంలో నేను దేవకీ వసుదేవులకి కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పి దేవతలందరినీ కూడా నందగోకులంలో జన్మించమని బ్రహ్మతో చెప్పాడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు భూలోకంలో జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ భూదేవి విన్నదో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అందుకనే ఆమె చాలా సంతోషంతో శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసింది. బ్రహ్మాది దేవతలంతా కూడా ఆనందించారు. అందరూ కూడా తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు. భూదేవి భగవంతుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉంది. అలాంటి రోజుల్లో మధురా నగరాన్ని ఉగ్రసేనుడు అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ ఉగ్రసేనుడికి ఓ తమ్ముడు ఉన్నాడు, అతడి పేరు దేవకుడు. ఆ దేవకుడి యొక్క కుమార్తె దేవకి. ఈ ఉగ్రసేనుడి యొక్క కుమారుడేమో కంసుడు. అంటే అన్నదమ్ముల పిల్లలు కంసుడు దేవకి. అంటే కంసుడికి చెల్లెలు అన్నమాట దేవకి. ఈ దేవకిని వసుదేవుడు అనేటువంటి మహారాజు కుమారుడికి ఇచ్చి వివాహం చేసి ఆ వివాహం పూర్తయిపోయిన తర్వాత అత్తవారింటికి పంపించడానికి, చెల్లెల్ని అత్తవారింటికి పంపించడానికి కంసుడు తానే సిద్ధమయ్యాడు. కంసుడు హింసకి మారుపేరు. కంసుడు అంటే హింసే.
అయినప్పటికీ సోదరైనటువంటి దేవకి మీద అంతులేనటువంటి అనురాగం ఉంది కంసుడికి. అందుకే ఆయనే స్వయంగా రథాన్ని తోలటానికి సిద్ధపడిపోయాడు. రథం సిద్ధమైంది. కంసుడు సారథిగా ఉన్నాడు. సారథి స్థానంలో రథాన్ని ఎక్కి కూర్చున్నాడు. దేవకి వసుదేవుల్ని చెయ్యి పట్టి పైకి తీసుకొని రథం మీద ఆసీనం చేశాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు, చతురంగ బలాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రయాణానికి. అందరూ కూడా వేడుకోలు చెబుతూ ఉన్నారు. దేవకీదేవిని అత్తవారింటికి పంపిస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులంతా దుఃఖంతో, ఎందుకంటే కుమార్తె పంపిస్తున్నారు కనుక ఆ దుఃఖంతో ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా వీడుకోలు చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో కంసుడు సరైనటువంటి ముహూర్తంలో అదిగో ఆ గుర్రాలని కాస్త అదిలించాడు, పగ్గాల్ని కదిలించాడు. రథం ముందుకు కదిలింది. చతురంగ బలాలు కూడా అనుసరిస్తూ ఉన్నాయి. దేవకి వసుదేవుడు. వసు అంటే సంపద అని అర్థం. వసుదేవుడు అంటే సంపదని ప్రసాదించేటువంటి వాడు అని, లేదా జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు. వసు అని అంటే సంపద, అంటే జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు. మరి దేవకి అంటే నిర్మలమైనటువంటి మనస్సు. ఆయన బుద్ధి ఏమో జ్ఞానంతో కూడుకుంది, ఏమో మనస్సు ఏమో నిర్మలంగా ఉంది. ఈ నిర్మలమైనటువంటి మనస్సు, ఆ జ్ఞానంతో కూడుకున్నటువంటి బుద్ధి, ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అందులో పరమాత్మ ప్రకాశిస్తాడు. అందుకనే దేవకి వసుదేవులకి పరమాత్మ జన్మించడం జరిగింది. ఇక కంసుడేమో అహంకారానికి ప్రతినిధి. అహంకారం అనేటువంటిది ఈ జీవన రథాన్ని నడుపుతూ ఉంటే, ఎందుకంటే మన శరీరమే ఒక రథం, మన ఇంద్రియాలే గుర్రాలు. ఈ లోపల ఉన్నటువంటి జీవుడే అక్కడ ఉన్నటువంటి రధికుడు, రథం మీద ఉండేటువంటి వాడు. మరి మనస్సేమో ఆ గుర్రాన్ని కట్టేసేటువంటి పగ్గం. ఆ పగ్గాన్ని బుద్ధి అనేటువంటి సారథి చేతిలో పెట్టాలి. ఎప్పుడైనా సరే ఈ రథం యొక్క పగ్గాలు ఆ బుద్ధి చేతిలో కనుక ఉంటే ఆ రథం చక్కగా ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికే వెళుతుంది. అలా కాకుండా బుద్ధిహీనుడి చేతిలో కనుక పెడితే ఆ రథం పోవాల్సిన చోటికి పోదు. ఇప్పుడు కంసుడు అహంకారానికి చిహ్నం. కంసుడి చేతిలో ఉన్నాయి రథాల యొక్క పగ్గాలు, అంటే అహంకారం చేతిలో ఉన్నాయి. అహంకారం చేతిలో పగ్గాలు కనుక పెడితే రథం గమ్యస్థానానికి చేరుతుందా? చేరదు. అంతే జరిగింది. రథం కదిలింది, ముందుకు పోతా ఉంది. అలా పోతూ ఉంటే చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది. అప్పుడు దేవకితో కంసుడు అంటున్నాడు, చెల్లి, మన యొక్క బంధుత్వం ఎలాగే సాగాలి. నీ మీద నాకున్నటువంటి అనురాగం కారణంగా మన యొక్క బంధం ఇలా కొనసాగాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఒక ఆడబిడ్డను ప్రసవించాలా, ఆమెను నా కోడలు చేసుకోవాలా, అప్పుడు మన బంధం ఇంకా గట్టిపడుతుంది అని ఇప్పుడే పెళ్ళైనటువంటి వారిని అసందర్భ ప్రలాపాలు అంటారు. అదిగో ఆ ప్రలాపాలు ప్రేరుతూ ఉన్నాడు ఈ కంసుడు. రథం ముందుకు దూసుకుపోతా ఉంది. కంసుడు ఎలా మాట్లాడుతున్నా వసుదేవుడు మాత్రం అలా నవ్వుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో వాతావరణం అంతా ఒక్కసారిగా తారుమారైపోయింది. మేఘాలన్నీ ఒక్కసారిగా గర్జిస్తూ ఉన్నాయి. ఆకాశం అంతా కూడా అంధకారం అయిపోయింది. మెరుపులు మెరుస్తూ ఉన్నాయి, ఉరుములు ఉరుముతూ ఉన్నాయి. ప్రతి మెరుపుకి కూడా చీకటిని చీల్చుకొని వెలుగు కిరణాలు అలా జారిపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు కంసుడికి. అందుకని రథాన్ని ఆపాడు. ఇంతలో ఆ మేఘ గర్జనతో పాటుగా అశరీరవాణి కొన్ని మాటలను వినిపిస్తూ ఉంది. ఒరి బుద్ధిహీనుడా కంస, ఈమె నీ సహోదరు అనుకుంటున్నావు. ఆమె నీ సహోదరి కాదు, నీ ప్రాణహారి. ఎవరినైతే ఈనాడు నీ రథంలో కూర్చోబెట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ అత్తవారింటికి తీసుకొని వెళుతున్నావో అదిగో ఆవిడే నీ దేహం అనేటువంటి రథాన్ని కుప్పగూలి చేసేటువంటిది. ఆవిడతో నువ్వు చేసేది వియ్యం కాదు, కయ్యం. మర్చిపోవద్దు. ఆమెకు పుట్టినటువంటి అష్టమ గర్భం ఏదైతే ఉందో ఆ అష్టమ గర్భ సంజాతుడే నిన్ను సంహరించేస్తాడు.
అని పలికి ఆ ఆకాశవాణి అదృశ్యమైపోయింది. పరిస్థితులన్నీ కూడా అనుకూలించినప్పుడు పౌర్ణమి రోజున సాగరం ఉప్పొంగినట్టుగా, సముద్రం ఉప్పొంగినట్టుగా ఉప్పొంగిపోతుంటారు. పరిస్థితులు ఎప్పుడన్నా ప్రతికూలించినప్పుడు ఒక్కసారి ఆకాశం నుండి కిందికి జారిపోయినట్టుగా, లేదా ఎత్తైనటువంటి పర్వతం నుంచి జారి కింద పడిపోయినట్టుగా అలా కురిగిపోతూ ఉంటారు హీనులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు కంసుడి యొక్క పరిస్థితి ఇంతవరకు ఆనందంతో పొంగిపోతా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియటల్లా. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆకాశవాణి ఏం మాటలైతే చెప్పిందో ఆ మాటలు వినడంతోనే అతడు కాస్త మారిపోయాడు. మనస్సులో భయం ఏర్పడిపోయింది. ఆ భయం కాస్త క్రోధంగా మారిపోయింది. ఆకాశవాణి పలుకులు కంసుడి యొక్క చెవుల్లో ములుకుల్లాగా గుచ్చుకున్నాయి. ఆవేశం అంతా ఆకాశాన్ని అంటింది. కత్తిని దూశాడు. దేవతని సమీపించాడు. ఆమె యొక్క శిరోజాల్ని పట్టుకొని రథం నుంచి కిందికి లాగేశాడు. ఒక చేత్తో ఆమె యొక్క జుట్టు పట్టుకొని రెండవ చేత్తో ఆమె యొక్క కంఠాన్ని ఖండించడం కోసం ఖడ్గాన్ని అలా ఎత్తి ఖండించబోతూ ఉన్నాడు. దుష్టులు చేసేటువంటి ప్రశంసలు, సన్మానాలు, ప్రేమలు ఇలాగే ఉంటాయి. దుష్టులైనటువంటి వాళ్ళు ఎప్పుడు సన్మానం చేస్తారో, ఎప్పుడు అవమానం చేస్తారో, ఎప్పుడు ప్రేమిస్తారో, ఎప్పుడు ద్వేషిస్తారో వాళ్ళకే తెలియదు. మరి ఇప్పుడు కంసుడి యొక్క పరిస్థితి అదే. అందుకనే ఇలాంటి సందర్భంలో దేవత అంటుంది ఎంతో జాలితో, హృదయ విదారకంగా ఏడుస్తూ, అన్నా ఆదుకోవలసినటువంటి నీవే ఇటువంటి అన్యాయానికి పాల్పడుతున్నావా అని రోధిస్తూ ఉంది. అయినా సరే కఠినాత్ముడైనటువంటి కంసుడి యొక్క హృదయం ఏమాత్రం కరగల. అప్పుడు వసుదేవుడు కంసుడిని సమీపించాడు, ప్రార్థించాడు. అబలని హతమార్చవద్దన్నాడు. పైగా ఆమె నీకు సోదరి, నీ అనుంగు సోదరిని హతమార్చినటువంటి హంతకుడు అనేటువంటి పేరు నీకు రావటం బాగుంటుందా, అది సహించగలవా అన్నాడు. కాబట్టి ఆమెను విడిచిపెట్టమని ఎంతో ప్రార్థించాడు. కంసుణ్ణి భయపడవద్దని ఓదార్చాడు. ఓ మహావీర, ఈ లోకంలో పుట్టినటువంటి వాడికి ఎప్పటికైనా గిట్టక తప్పుతుందా? ఏ ప్రాణి అయినా సరే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రాణి పుట్టినట్టుగా అలాగే ఉందా? ఎంతో కొంత కాలానికి ఎప్పటికో ఒకప్పటికి ఖచ్చితంగా పుట్టిన ప్రతివాడు గిట్టవలసిందే. ఈనాడు కాకపోయినా ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా సరే మృత్యువు తప్పదు కదా, ఇది సత్యం. కనుక ఓ మహారాజా, దేహం వదిలిపెట్టినప్పటికీ కూడా ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో మనం చేసినటువంటి పాపం కానీ పుణ్యం కానీ అవి మాత్రం మనల్ని వదిలిపెట్టం. మనం దేహాన్ని మాత్రమే వదిలిపెడతాం కానీ మనం చేసినటువంటి పుణ్యపాప కర్మల్ని మాత్రం వదిలిపెట్టం. అవి మనతో పాటుగానే వస్తాయి. ఇది సత్యం. కనుక ఓ రాజా, దేవకి నీ చెల్లెలు, నీకు కుమార్తె లాంటిది. అంతేకాదు ఈమెను వధించినందువల్ల నీకు ఎంతటి అపకీర్తి వస్తుందో తెలుసుకో అని వసుదేవుడు ఎంతో నెమ్మదిగా, ఎంతో వినయంగా, ప్రార్థనాపూర్వకంగా తెలియజేశాడు. అయినప్పటికీ కూడా అతడి మాటల కంసుడికి ఏమి తృప్తి కలిగించలా. ఎందుకనంటే మరణ భయం, ఈ మృత్యు భయంతో ఉన్నటువంటి వాడు కంసుడు గనక అతన్ని ఏమి మార్చలా. అది గమనించి వసుదేవుడు మళ్ళీ అంటున్నాడు, ఓ మహావీర, నిన్ను సంహరించేటువంటి వాడు ఈ దేవతకి పుట్టినటువంటి పుత్రుడే కానీ దేవకి కాదు కదా. అందువల్ల నీవు ఈమెను విడిచిపెట్టేసి నువ్వేం చేస్తావంటే ఆకాశవాణి పలుకులకి నువ్వేం విచారించొద్దు. ఎందుకనంటే ఎవరి వల్ల అయితే నీకు మృత్యు భయం కలుగుతుందని నువ్వు భయపడుతూ ఉన్నావో ఆ దేవకి పుత్రుల్ని నేను తీసుకొచ్చి నీకు అప్పగించేస్తా. ఇది సత్యం, ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాడు. అయితే వసుదేవుడి యొక్క ధర్మతత్వజ్ఞత తెలిసినటువంటి వాడు గనక కంసుడు అతడి యొక్క మాటలను నమ్మి సరేనని దేవకిని వధించకుండా విడిచిపెట్టేశాడు. స్త్రీ హత్యని, అందున సోదరి హత్యని ఎందుకు అనవసరంగా చేసి నేను చెడ్డ పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. దానితో ఆమెను కాస్త వదిలేశాడు.
కాలచక్రం గిర్రును తిరిగిపోతూ ఉంది. దేవకి ఒక బాలుణ్ణి ప్రసవించింది. సాధు హృదయం ఆడిన మాట తప్పదు. సత్పురుషుల యొక్క లక్షణం. ఒక మాట ఇచ్చారనంటే ప్రాణం పోయినా సరే ఆ మాటను తప్పకూడదు. ఏదో కొంత లాభం కోసం, కొంత స్వార్థం కోసం ఇచ్చిన మాటని కనుక తప్పినట్లయితే, వాగ్దాన భంగం కనుక చేసినట్లయితే, అదిగో అటువంటి వాడు కలుడు, దుష్టుడు అని లోకం చెబుతూ ఉంటుంది. శాస్త్రాలు కూడా అలాగనే చెబుతూ ఉన్నాయి. అందుకనే వసుదేవుడు తమ యొక్క ప్రథమ సంతానాన్ని తీసుకొని కంసుడి దగ్గరికి వచ్చాడు. ఇదిగో ఈ దేవికి పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డ నీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ కంసుడికి అందించాడు. ఒకసారి ఆశ్చర్యపోయాడు కంసుడు. మాటలైతే మాట్లాడుకున్నారు కానీ ఇలా కుమారుణ్ణే తీసుకొచ్చి చేతికిచ్చి అదిగో చంపుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అనేటప్పటికల్లా కంసుడి యొక్క మనస్సు కూడా మారిపోయింది. త్యాగం ముందు ఎవరైనా సరే తల ఉంచాల్సిందే. ఆ త్యాగం యొక్క లక్షణం అట్లాంటిది. అందుకని అన్నాడు కంసుడు, వసుదేవా నీ పుత్రుడిని నువ్వు తీసుకొని వెళ్ళు. దేవకి యొక్క అష్టమ గర్భ సంజాతుడు కదా నా ప్రాణాలు తీసేది, కాబట్టి ఆ అష్టమ గర్భాన్ని నేను సంహరిస్తా, ఈ మిగిలినటువంటి వాళ్ళతో నాకేం పని లేదు అన్నాడు. అప్పుడు వసుదేవుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది సత్య జీవనం. సత్యంతో బ్రతికేటువంటి వాడు ఇదిగో ఇలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ కథ ఇలాగనే జరిగితే ఎలా ఉండేదో, కానీ నారదుడు ప్రవేశించాడు. మరి ఏం చెబుతున్నాడో ఏమిటో, ఆ తర్వాత ఏం జరిగిందో మనం రేపు చెప్పుకుందాం.